బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో మరొక టాపిక్, మన ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకుందాం. మన ప్రభుత్వాలను మనం తక్కువ అంచనా వేయొద్దు. మన ప్రభుత్వాలను చులకనగా చూడొద్దు, చిన్నచూపుగా చూడొద్దు. ఈ ప్రభుత్వం అలా చేసింది, ఆ ప్రభుత్వం ఇలా చేసింది. ప్రభుత్వాలను మనం విమర్శించొద్దు. ఎందుకంటే మనం ఓట్లు వేసి మనం గెలిపించుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు పాలన, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, మన నుంచే ప్రతినిధులు వచ్చారు. మనం ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళు. ఓకేనా? మన ప్రభుత్వానికి ఏది జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ మనది కూడా ఉంది, ప్రజలది కూడా ఉంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఆఫీసుల్లో డియర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, చిన్న సలహా, చిన్న విజ్ఞప్తి. మన ఆఫీసుల్లో చాలామంది ప్రభుత్వానిది మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మనది కాదుగా, నేను ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇది నాది కాదుగా, నాకు శాలరీ వస్తుంది, నా శాలరీ నాకు వస్తుంది, ఇంకేంటి అని లైట్ తీసుకుంటాం. కొన్ని విషయాల్లో లైట్ ఎలా తీసుకుంటామంటే, సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అది అతనికి ఏదో సమ్ అర్జెంట్ పని నుండి బయటకు వచ్చేస్తాడు. ఫ్యాన్ స్విచ్ ఆపరు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి, గవర్నమెంట్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి, ఏసీస్ ఆన్ అయ్యే ఉంటాయి. కరెంటు గురించి ఎవ్వరు కూడా కేర్ తీసుకోరు. అరే, నా ప్రభుత్వం, మన ప్రభుత్వం, అది ఎవరిదైనా కానీ వేస్ట్ చేయకూడదని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆలోచించరు.